దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం నుంచి చూద్దాం. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ప్రతి స్థలం అని చెప్పండి. అంటే దాని అర్థము నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అనా, లేదా నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు ఎక్కడున్నా సరే నేనే అక్కడికి వచ్చి నేనే నిన్ను ఆశీర్వదిస్తానన్నా దాని అర్థం. ఒకసారి ఆ మాటలన్నీ కలిపి చూద్దాం. కాదు నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు ఎక్కడైనా ఉండరా బాబు, నేనే అక్కడికి దిగి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పట్లా. నేను అక్కడ రాయబడిన మాటలేంటి? నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచిన స్థలములో నువ్వు ఉంటే నీ యొద్దకు నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానన్న మాట దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆశీర్వదించబడుటకు నువ్వు ఉండాల్సిన స్థలము, నీలో ఉండాల్సిన అనుభవము. నా మాట అర్థమవుతుందా? ఈరోజు ఈ ధ్యానాంశము లేదా ఈ వర్తమానానికి ఒక టైటిల్ మనం పెట్టుకోవాల్సి వస్తే ఆశీర్వదించబడుటకు. ఏంటంటే ఈరోజు మన టైటిల్ ఆశీర్వదించబడుటకు క్వశ్చన్ మార్క్, లేదా ఆశీర్వదించబడాలంటే క్వశ్చన్ మార్క్. నువ్వు ఉండాల్సిన స్థలము, నీలో ఉండాల్సిన అనుభవము. ప్రతి స్థలములో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని దేవాది దేవుడు మాట్లాడిన మాటలోని ఆంతర్యం ఏందయ్యా అంటే, నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, నేనే నీ దగ్గరకు వస్తాను, నేనే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నది కానే కాదు. కానీ నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచిన స్థలములో నువ్వు ఉంటే నేనేం చేస్తాను? నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించబడుటకు మనందరము కూడా ఆధ్యాత్మికతలో కొన్ని స్థలాల్లో ఉండాలి. అన్నమాట అర్థమవుతుందా? కొన్ని అనుభవాలు మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి, కనబరచాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు మాత్రమే మనం ఆశీర్వదించబడతాము. తగిన స్థలాలు కొన్ని ఉన్నాయి, తగని స్థలాలు మరికొన్ని ఉన్నాయి. అయితే ఆశీర్వదించబడడానికి నువ్వు నేను ఉండాల్సిన స్థలాలు ఏంటి? ఆధ్యాత్మికతలో మనం ఉండాల్సిన ఆ చోటు ఏంటి? కనబరచాల్సిన, కలిగి ఉండాల్సిన అనుభవాలు ఏంటి అని సమయాన్ని బట్టి ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. అందుకు గాను ఆశీర్వదించబడుటకు నువ్వు ఉండాల్సిన స్థలము మొదటిదిగా ఆదికాండము 35వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామా. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి చాలు అక్కడ నివసించు అన్న మాట దేవుడు యాకోబుతో చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. యాకోబు పద్దనరాము నుండి వచ్చిన తరువాత కానాను దేశంలో ఉన్న షెకెము ఊరికి వచ్చి అక్కడ తన గుడారాలు వేశాడంట. అయితే లేయా యాకోబునకు కనిన కుమార్తె దీనా ఆ దేశపు కుమార్తెలకు చూడడానికి వెళ్ళిందంట.
ఆ దేశాన్ని ఏలుతున్న హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము దీనాను చూసి ఆమె యందు ఇష్టపడి ఆమెను ఏం చేశాడంటే పాడు చేశాడంట. పాడు చేసిన ఈ సంగతి యాకోబు కుమారులకు తెలిసింది. వాళ్ళు బహుగా మిగుల కోపం కలిగి లేదా కోపాన్ని కలిగి ఏదో ఒకటి చెయ్యాలరా దీనికి ప్రతీకారంగా అని కోపంతో ఊగిపోతూ ఉన్నారంట. అయితే ఈ వ్యక్తి హమోరు అనబడిన ఈ వ్యక్తిని తన కొడుకైన షెకెము యాకోబు దగ్గరికి, యాకోబు కుమారుల దగ్గరికి పంపించాడంట. పంపించి, నాన్న నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం, నేను ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒప్పించి సంబంధాన్ని కుదుర్చు అని షెకెము తన తండ్రి అయిన హమోరును పంపించాడంట. ఎప్పుడైతే హమోరు యాకోబు దగ్గరికి వచ్చాడో ఆ సంగతి తెలుసుకున్న యాకోబు కుమారులు అక్కడికి వచ్చి కోపంతో నిలబడి జరుగుతున్న సంగతి అంతటిని గమనిస్తున్నారంట. అప్పుడు ఈ హమోరు మాట్లాడుతున్న మాట ఏందయ్యా అంటే గనక, మీ పిల్లల్ని మాకు, మా పిల్లల్ని మీకు పుచ్చుకొని 1000 మంది మా మధ్య మీరు నివసించండి, ఈ దేశంలో వ్యాపారం చేసి మీరు ఆస్తిని సంపాదించుకోండి అని ఒక అధికారి హోదాలో వారికి ఒక ఆఫర్ ఇస్తున్నాడంట. ఈ షెకెము మాట్లాడుతున్న మాట ఏందయ్యా అంటే గనక, మీరు ఏమడిగినా కానీ నేను ఇస్తాను, నాకు మాత్రం మీ చెల్లినిచ్చి పెళ్లి చేయండి, ఓలి కావాలన్నా కట్నమైనా ఎంత అడిగితే అంత ఇస్తానని షెకెము కూడా చెప్తున్నాడంట. అయితే అప్పటికే కోపంతో ఊగిపోతున్న యాకోబు కుమారులు కపటముతో ఒక సంగతిని అతనితో చెప్పారంట. అదేందయ్యా అంటే గనక, సున్నతి పొందని ఒకరికి మా చెల్లిని ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వం, గాని నువ్వు సున్నతి పొందితే, మీరు సున్నతి పొందితే, మీలో ఉన్న పురుషులందరూ కూడా మేము చెప్పినట్టుగా సున్నతి పొందితే సరి, మీ పిల్లల్ని మేము చేసుకుందాం, మా పిల్లల్ని మీరు చేసుకుందాం, మేము మీతో 1000 మందితో మీ మధ్యనే వేసేస్తాము, నువ్వు అడిగినట్టుగానే మా చెల్లెలు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాము, దానికి ఒప్పుకుంటే సరే, దానికి ఒప్పుకోకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతామని చెప్పారంట. కపటోపాయము చేత కపటాన్ని మనసులో ఉంచుకొని ఈ షెకెము ఈ హమోరు ఏం చేశారంటే కనుక, అప్పటికే వారు పేరు పొందిన వాళ్ళు, అప్పటికే వారు ఆ ప్రాంతంలో గనులు కాబట్టి ఆ గవిని యొద్దకు వెళ్ళి, పట్టణపు గవిని యొద్దకు వెళ్ళి అక్కడున్న వాళ్ళందరితో వాళ్ళు మాట్లాడారంట. మాట్లాడి, ఇలా పలానా వ్యక్తులు పలానా జాతి వారు మన మధ్యకు వచ్చారు కాబట్టి మనము వాళ్ళతో, వాళ్ళు మనతో 1000 మందితే వాళ్ళ ఆస్తులు మనం అవుతాయి, వాళ్ళ మందులు మనం అవుతాయి, కాబట్టి మీరు ఏం చేస్తారంటే మా మాటని మీరందరూ కూడా సున్నతిని పొందండి అని చెప్పి ఒప్పించారంట. వాళ్ళందరూ కూడా సున్నతిని పొందారంట. వాళ్ళు సున్నతి పొంది బాధపడుతున్న 3వ రోజు యాకోబు కుమారులలో 2 షిమ్యోను లేవీలు లేచి కత్తి చేత పట్టుకొని, సున్నతి పొందారు కదా, వారు యుద్ధం చేయలేరు కదా, వారు కదలలేరు కదా, వారు పరిగెత్తలేరు కదా, తప్పించుకోలేరు కదా, అందుకని కత్తి చేత పట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ ఊర్లో ఉన్న లేదా ఆ ప్రాంతంలో ఉన్న పురుషులందరిని ఏం చేశారంట, చంపేశారు. చంపేసి ఆ తర్వాత వారు చేసిన ఒక పని ఏందంటే గనక, ఆ ఊరిని దోచుకున్నారంట. ఊరిలోని దాన్ని, పొలంలోని దాన్ని, ఇళ్లలోని వాటన్నిటిని వారు దోచుకున్నారు. అప్పుడు యాకోబు మాట్లాడిన ఒక మాట మనకి ఆదికాండం 34:30 కనిపిస్తుంది. అది తెలిసిన యాకోబు, నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసుల మధ్య నన్ను అసహ్యునిగా చేశారే, నా జనసంఖ్య కొంచెమే కదా, వారు నా మీదకి వచ్చి నన్ను, నా కుటుంబాన్ని చంపుతారు, ఇప్పుడు ఏం చేయాలి, ఎందుకు ఇలా చేశారు, నాకెందుకు ఇంత అవమానాన్ని తెచ్చిపెట్టారు అని తండ్రి బాధపడుతుంటే, అని తండ్రి కోపగించుకుంటుంటే కుమారులు చెప్పిన సమాధానము, వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల మరి వారు ప్రవర్తించచ్చా అని బదులు చెప్పారంట. ఈ సంగతి అంతా అక్కడ జరిగింది. ఎక్కడ? షెకెములో. అయితే ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవాది దేవుడు యాకోబుతో మాట్లాడిన మాటే ఇందాక మనం చదువుకున్న మాట. ఏంటా మాట? నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. అసలు ఈ బేతేలు అంటే ఏంటి? ఈ బేతేలుకి బేతేలని పేరు పెట్టింది ఎవరు? చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 16 నుంచి 19 వచనాల్లో యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి
తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు. తన అన్న అయిన ఏశావుకు భయపడి పారిపోతున్న యాకోబు మార్గ మధ్యలో ప్రొద్దుగుంకిందని ఆ రాత్రి ఒక చోట నిలిచి ఆ చోటి రాళ్లలో ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని పనుకున్నాడంట. అప్పుడు యాకోబు ఒక కలను కన్నాడు. ఆ కలలో ఏమైందంటే ఒక నిచ్చెన కనిపిస్తుంది. ఒక కొన ఆకాశాన్ని అంటితే ఇంకో కొన భూమి మీద ఉంది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ కొన మీద దేవాది దేవుడు యాకోబుకు కనిపించాడు. కనిపించి దేవుడు మాట్లాడుతున్న మాట, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకురైన వాళ్ళ వలె నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తర తట్టుకు, దక్షిణ తట్టుకు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీ నీ సంతానాన్ని బట్టి దీవించబడతాయి. ఇలా ఎన్నో ఆశీర్వాదాలు యాకోబుకు ఆ ప్రదేశంలో, ఆ స్థలంలో అనుగ్రహించబడ్డాయి. అప్పుడు నిద్ర తెలిసి మేల్కొని తను తలగడగా చేసుకున్న రాయిని తీసి నిలబెట్టి దాని మీద నూనె పోసి ఇది బేతేలు అని పేరు పెట్టినోడు యాకోబే. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. అయితే దేవాది దేవుడు మాట్లాడుతున్న ఒక మాట, యాకోబు కుటుంబానికి దేవుడు చెబుతున్న ఒక సంగతి ఏంటంటే కనుక, నువ్వు ఉండాల్సింది షెకెములో కాదు, నువ్వు ఉండాల్సింది బేతేలులో, నువ్వు ఉండాల్సింది దేవుని మందిరములో. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సంగతి, ఒక విషయం ఏంటంటే అంటే గనక, ఆశీర్వదించబడుటకు నువ్వు నీ కుటుంబం ఉండాల్సిన స్థలము బేతేలు, దేవుని మందిరము. అయితే చాలా మంది ఈ స్థలంలో కనబడట్లేదంట. చాలా మంది ఆశీర్వదించబడడానికి గుణదలకి వెళ్తున్నారు. చాలా మంది ఆశీర్వాదాలు పొందుకోవడానికి నాగపట్నం వెళ్తున్నారు. చాలా మంది ఆశీర్వదించబడతామన్న నమ్మకంతో సమాధులను దర్శించడానికి ఇలాంటి వాళ్ళు ఉంటారని నిర్గమాకాండంలో. అంతేనా? మోషే చనిపోయిన తర్వాత అసలు మోషే శవం ఎక్కడుందో కూడా దేవుడు కనిపించకుండా చేశాడంట. ఎందుకంటే పొరపాటున ఒకవేళ మోషే శవం కనపడితే దాన్ని సమాధిగా కట్టి దాన్ని మీకులాగేసే దండలేసి ఆ కొవ్వొత్తులు పెట్టి సాంబ్రాన్లు వెలిగించి రోజు వారము ప్రతి సోమవారం వెళ్ళి చక్కగా కాస్త మట్టి తెచ్చుకొని పాలల్లోనూ కూరల్లోనూ వండుకొని కలుపుకొని తింటారనే బహుశా దేవాది దేవుడు ఏం చేశాడంట, మోషే మృతదేహం కనిపించకుండానే చేసేసాడంట. ఈరోజు మీకు అర్థం కావాల్సిన ఒక విషయం, ఆశీర్వదించబడడానికి నువ్వు గుణదలు వెళ్ళాల్సిన పని లేదు. ఆశీర్వదించబడాలంటే నువ్వు నాగపట్నం వెళ్ళాల్సిన పని లేదు. ఆశీర్వదించబడడానికి చనిపోయిన దేవుని దాసుల సమాధులు దర్శించడానికి అవసరం లేదు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు. వాళ్ళ తండ్రి వాళ్ళు అన్యుల కుటుంబంలో నుంచి దేవుని తెలుసుకున్నారు. అయితే వాళ్ళ దైవజనుడు, అయ్యా ఇంకెందుకయ్యా అన్నిట్లో చక్కగా నిలకడగా నిలబడ్డావు కాబట్టి ఇంకా బాప్తిసం తీసుకొని చెప్పాడంట. ఖచ్చితంగా పొందానయ్యా, నేను బాప్తిసం తీసుకోవాల్సి వస్తే యోర్దాన్లోనే ఎక్కడ పొందానంట, మొన్న కరోనాలో చనిపోయాడు ఆయన. నా మాట అర్థమవుతుందా? యోర్దాన్లోనే బాప్తిసం పొందాను అనుకున్నాడు, కానీ అంత అవకాశం లేకుండానే పోయింది. షెకెములో కాదు మీరు ఉండాల్సింది. యాకోబు ఎక్కడ ఉండాలి? మీరు బేతేలులో ఉండాలి. దేవుని మందిరంలో ఉంటేనే మీకు ఆశీర్వాదం. నువ్వు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే మీరు ఎక్కడ సినిమా హాల్లో ఉండాలా? మీరు ఎక్కడ పేకాట క్లబ్బుల్లో ఉండాలా? మీరు ఎక్కడ పబ్బుల్లో ఉండాలా? బార్ రెస్టారెంట్లో మీరు ఉండాలా? మరి మీరు ఎక్కడ ఉండాలి? వ్యభిచార గృహాల్లోనా? వ్యర్థమైన చోట్లలోనా? భక్తిలో గుడారముల్లోనా? మరి ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో మీరు ఉండాలి. నన్ను ఆశీర్వదించయ్యా ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు దేవుని మందిరంలో ఉండట్లా, దేవుని మందిరంలో సమయాన్ని గడపట్లా, దేవుని మందిరంలో నివసించే ఒక అనుభవం నీకు లేదు. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్న మాట, మీరు లేచి ఎక్కడికి వెళ్ళండి, బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించండి, దాన్ని దర్శించండి కాదు. అక్కడ కాసేపు ఉండి కాసేపు గుడి చుట్టూ 2 రౌండ్లు వేసి కాసేపు మోకాళ్ళ మీద 2 మెట్లు ఎక్కి వచ్చేయండి అని కాదు. బేతేలులో మీరేం చేయాలి? నివసించాలి. ఆయన మందిరములో నివసించే, ఆయన మందిరములో స్థిరపడిపోయే, ఆయన మందిరంలో నాటుకుపోయే, ఆయన మందిరంలోనే ఎన్నటన్నటికీ నిలిచి ఉండే ఒక అనుభవంలోనికి నువ్వు నీ కుటుంబం వస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడిద్ది. ఆశీర్వదించబడుటకు నీవు ఉండాల్సిన స్థలము, నేను ఉండాల్సిన అనుభవము బేతేలు. ఏంటంట? దేవుని మందిరము. రెండవదిగా రెండవ స్థలము చూద్దామా? రెండవ స్థలము, రెండవ అనుభవము
ఆదికాండం 13వ అధ్యాయము 18వ వచనాన్ని చదివి సహాయం చేయండి. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగాడంట. లోతు పశువుల కాపరులకు అబ్రహాం పశువుల కాపరులకు గొడవ జరిగింది. లోతు అబ్రహామును వదిలేసి పచ్చగా కనిపించిందని సొదొమ గొమొర్రాలకు వెళ్ళి స్థిరపడిపోయాడు. అబ్రహాము మాత్రం ఎక్కడ గుడారం వేశాడంట? ఎక్కడ దిగాడంట? హెబ్రోనులో. ఏంటంటే అక్కడ హెబ్రోనులో మొదటి అనుభవం, మొదటి ప్రాంతం, మొదటి స్థలము ఏంటంటే బేతేలు, దేవుని మందిరము. రెండవది ఇక్కడ మనకు కనిపిస్తున్న ఒక సంగతి ఏంటంటే కనుక చిన్నప్పటి నుంచి పెంచాడు, చిన్నప్పటి నుంచి పోషించాడు, అన్ని తానే చూసుకున్నా కానీ లోతు అబ్రహామును వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరిని వదిలేసినా పర్లేదు కానీ నాకు నా దేవుని సహవాసం ఉంటే చాలరా అనుకొని అబ్రహాం ఎక్కడికి వచ్చాడు అంటే కనుక హెబ్రోనులోనికి వచ్చాడు. హెబ్రోన్ అన్న మాటకు అర్థము సహవాసము. ఏంటంటే దాని అర్థం ఆశీర్వదించబడుటకు నువ్వు ఉండాల్సిన స్థలము, నీలో ఉండాల్సిన అనుభవము ఏంటయ్యా? సహవాసము. అబ్రహాము ఎప్పుడైతే హెబ్రోనులోనికి దిగాడో, అబ్రహాం ఎప్పుడైతే సహవాసంలోనికి వచ్చాడో అబ్రహాము జీవితం ఎంతగానో ఆశీర్వదించబడింది. ఆ తర్వాత 318 మందిని తన ఎంట పుట్టి అలవర్చబడిన వారిని వెంటేసుకుని వెళ్ళి సొదొమ గొమొర్రాల మీదకి వచ్చిన రాజులందరినీ ఓడించి వారందరినీ మళ్ళీ తిరిగి కాపాడాడు, రక్షించాడు, తిరిగి తేగలిగాడు. ఆ దారిలోనేగా మెల్కీసెదెకు అతన్ని దర్శించి అతనికి రొట్టె ద్రాక్షారాన్ని ఇచ్చి అతన్ని దీవించారు. ఇక మనం అలా చూసుకుంటూ వెళ్తే కనుక యెహోవా అతనికి ప్రత్యక్షమైందంట. అతని దగ్గరికి వచ్చి అతన్ని బయటికి తీసుకొచ్చి వెలుపలికి ఆకాశం వైపు చూపించి నక్షత్రాలు లెక్కబెట్టని చెప్తే, లెక్కబెట్టాలంటే నీ సంతానాన్ని అంతగా, నీ సంతాన నక్షత్రాల్లాగా, నీ సంతాన ఇసుకురేణులాగా నేను చేస్తాను. ఇలాంటి ఆశీర్వాదాలన్నీ ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనం నుంచి మనకు కనిపిస్తాయి. సమయం లేదు కాబట్టి నేను వాటిని చదివి వినిపించట్లేదు. కానీ తర్వాత మనకు కనిపించే ఒక సంగతి ఏంటంటే కనుక ఇలాగా అబ్రహాము మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడనన్న మాట ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. యెహోవా వాక్కు అతని దగ్గరికి వచ్చిందంట. గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప గొప్ప వాగ్దానాలన్నీ అతను పొందుకున్నాడు. తర్వాత నేరుగా దేవుడే దిగి వచ్చాడంట అబ్రహాం కోసం. నా మాట మీకు అర్థమవుతుందా? అబ్రహాం దేనికోసం అయితే బాధపడుతున్నాడు, అబ్రహాం దేనికోసం దిగులు పడుతున్నాడు, అబ్రహాం దేనికోసం ఎదురు చూస్తున్నాడు, దానికి కన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను వాగ్దానం చేశాను కదా, అదిగో టైంతో సహా చెప్తున్నాడు. ఆ సంవత్సరం ఆ రోజు నేను మళ్ళీ వచ్చేసరికి ఆ పిల్లోడు ఏం చేస్తాడు? నీ ఒళ్ళో, నీ భార్య ఒళ్ళో ఉంటాడు. నేను ఇది చేయబోతున్నాను. ఈ సంగతులు, ఈ ఆశీర్వాదాలన్నీ అబ్రహాము ఏ ప్లేస్ లో ఉన్నప్పుడు పొందుకున్నాడు? హెబ్రోనులో. ఎక్కడంట? హెబ్రోనులో. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటయ్యా అంటే కనుక ఆశీర్వదించబడుటకు నువ్వు ఉండాల్సిన స్థలము హెబ్రోను. ఏంటంట? దాని అర్థము సహవాసము. కొన్ని రోజుల ముందు మనము ఒక వర్తమానాన్ని ధ్యానం చేసాం. పరిశుద్ధతలో సంపూర్ణం అవ్వాలంటే అప్పుడు మనము ఒక మాట చూసాం. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక చూద్దాం ఒకసారి. 6:7 చూద్దాం. 6:7 ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన మనం అబద్ధమాడుతూ సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. మొదటి అనుభవం బేతేలు అంటే అది దేవుని మందిరం. రెండవ అనుభవము హెబ్రోను అంటే అది దేవునితో సహవాసము. అబ్రహాము దేవుడితో సహవాసంలోనికి వచ్చిన తరువాతే అతని బహుమానం అత్యధికమైంది. అతను ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు, జనములకు తండ్రి అయ్యాడు, అనేకులకు ఆశీర్వాదకరముగా మారాడు. అలాంటి ఒక ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించబడాలంటే మీరు ఉండాల్సిన స్థలము, మీరు కనబరచవలసిన అనుభవం ఏందయ్యా అంటే గనక దేవునితో సహవాసము. మనం ఏం చేస్తున్నాం అంటే గనక ఇప్పుడు చదివిన మాటల్లో మనం ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిస్తే అది అబద్ధమే. మనం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారం అవ్వాలంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడవాలి. ఇంకా చీకటిలోనే బ్రతుకుతా, ఇంకా చీకటి కార్యాలు చేసుకుంటా, ఇంకా చీకటితోనే సహవాసం చేస్తా, లోకులతో, పాపంతో, జారులతో, వ్యభిచారులతో, అంజులతో, అవిశ్వాసులతో, దయ్యాలతో సహవాసం చేస్తా,
దేవునితో నేను సహవాసం చేస్తున్నాను, దేవునితో నేను నడుస్తున్నాను అన్న మాట చెప్పడం కరెక్ట్ కాదు, అది అబద్ధం అంట. దేవునితో మన సహవాసం కలిగి ఎప్పుడు ఉంటామయ్యా అంటే గనక మనము ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడిచినప్పుడు. మొదటి అనుభవం ఏమో దేవుని మందిరములో నివసించే ఒక అనుభవం, రెండో అనుభవం ఏమో దేవునితో సహవాసం చేసే ఒక అనుభవము. హెబ్రోను సహవాసములోనికి అబ్రహాము వచ్చాడు, అత్యధికముగా ఆశీర్వదించబడ్డాడు. మొదటిది దేవుని సహవాసంలో నువ్వు ఉండాలి. రెండవది సంఘము సహవాసము ఏం చేయాలంట, నీకు ఉండాలి. ఎందుకంటే కొన్ని రోజుల ముందు మనం ధ్యానించిన రీతిగానే చెలికాడు ఒకనికి వివేకాన్ని పుట్టిస్తాడంట. ఇనుముని ఎట్లా అయితే పొదును పెట్టుకుంటుందో, మరి నాకు ఒకటి పొదును పెట్టాలన్నా, నిన్ను ఒకటి పొదును చేయాలన్నా నువ్వు ఎక్కడికి రావాలి? సహవాసంలోనికి. క్రీస్తు నియమము అన్న ఒక మాట లేఖనంలో మనకు కనిపిస్తుంది. అదేంటి అంటే ఒకరి భారాలు ఒకరు భరించండి అని. నీ భారం ఏంటో నాకు అసలు తెలియదు, ఎందుకంటే నువ్వు చర్చికే రావు, నువ్వు సహవాసంలో లేవు, నీకు ఒంట్లో బాగుందో లేదో నాకు తెలియదు, నీ ఇంట్లో పెళ్ళి అవుతుందో లేదో నాకు తెలియదు, నీ ప్రార్థన అవసరం ఏంటో, నీకు పరీక్ష రాత్రమో ఏంటో నాకేం తెలియదు. నీ భారాన్ని నేను ఎలా భరిస్తా? ఎందుకంటే నువ్వు సహవాసంలో లేవు. దేవాది దేవుడు మాట్లాడుతున్న ఒక మాట ఏందయ్యా అంటే, ఆశీర్వదించబడుటకు నువ్వు ఉండాల్సిన స్థలము, నీలో ఉండాల్సిన అనుభవము, మొదటిది బేతేలు దేవుని మందిరము, రెండవది హెబ్రోను సహవాసము. నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, అలాగే సంఘములో సహవాసములో కూడా నువ్వు ఉండాలి. అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. మూడవ స్థలము, మూడవ అనుభవాన్ని మనం చూస్తే, ఇంకా సహవాసాన్ని గురించి మనం ధ్యానించాల్సి వస్తే చాలా మాటలు ధ్యానించవచ్చు. సంఘ సహవాసాన్ని గురించి మనము మాట్లాడుకున్నాం కదా. అయితే అనవసరమైన సహవాసాలు, దుస్తుల సహవాసాలు, జారుల, లోబుల, వ్యభిచారుల, భ్రష్టుల సహవాసాలు బట్టి పాడైపోయిన వాళ్ళు లేఖనాల్లో ఎందరో ఉన్నారు. ఉదాహరణకి మనకి సొలొమోను కనిపిస్తాడు. సొలొమోను అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. సొలొమోను కంటే జ్ఞానం ముందుగా నా తర్వాతే కానీ ఎవరికి లేదంట. అలాంటి జ్ఞానం కలిగిన వాడే అన్య స్త్రీలను వివాహం చేసుకోవడాన్ని బట్టి, అన్య స్త్రీలతో సహవాసంలో ఉండడాన్ని బట్టి ఆఖరికి దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. దేవుడు అతన్ని దర్శించి 2 సార్లు హెచ్చరించినా గానీ అతను మారలేదంట, విగ్రహారాధన వైపు తిరిగిపోయాడు. సహవాస దోషం అంటే అంత దారుణంగా ఉండిద్ది. అన్నమాట అర్థమవుతుందా? లోతులు కుమార్తెలు తండ్రితోనే వాళ్ళు పాపం చేశారు కదా. ఇది ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళు? సొదొమ గొమొర్రా సహవాసము. నీ సహవాసాన్ని నువ్వేం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. మూడవ అనుభవంలోకి వచ్చేద్దాం సమయాన్ని బట్టి. మొదటి రాజుల గ్రంథం 19:8. మొదటి రాజులు 19:8. అతడు లేచి భోజనము చేసి భోజనపు బలము చేత 40 రాత్రులు పగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన ఎక్కడికి వచ్చాడంట? హోరేబుకు వచ్చాడంట. ఆశీర్వదించబడుటకు నువ్వు ఉండాల్సిన స్థలం, నీలో ఉండాల్సిన అనుభవం, మొదటిది బేతేలు, రెండవది హెబ్రోను, మూడవది హోరేబు. ఈ హోరేబుకు అర్థం ఏంటయ్యా అంటే గనక దేవుని పర్వతము. 400 మంది బయలు ప్రవక్తలు, 400కు పైగా ఆశ్చర్యదేవి ప్రవక్తలను సవాలు చేసి ఓడించి కర్మేలు పర్వతం మీద అగ్ని దిగి వచ్చేలాగా చేసి వాళ్ళందరినీ హతం చేసి 2 తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రజలను దేవుని వైపుకు త్రిప్పాడు. ఏలియా ఆ తర్వాత యెజబెలు రేపటికి టైంకి నువ్వు ఉంటే నా పేరు యెజబెలే కాదని చెప్పిందని భయపడి అరణ్యంలోనికి పరిగెత్తుకొని పోయి ఒక దిన ప్రయాణం అంతా చేసి బదరి వృక్షం కింద మరణాపేక్ష కలిగిన వాడే, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, నన్ను తీసేసుకొని ప్రార్థన చేస్తుంటే దేవుని దూత వచ్చి అతనిని ఆహారం ఇచ్చి అతన్ని బలపరచగా అతడు ఏం చేశాడంట? శక్తికి మించిన ప్రయాణం చేసి ఎక్కడికి చేరాడు? హోరేబుకు, దేవుని పర్వతము శిఖరపు అనుభవానికి వచ్చి చేరాడు. ఆ తర్వాత అతని జీవితంలో మనం జరిగిన సంగతులు చూస్తే నెక్స్ట్ అతడు ఏం చేయాలన్న ప్రతి సంగతిని దేవాది దేవుడు ఆ శిఖరపు అనుభవంలో, ఆ దేవుని పర్వతం అని చెప్పబడిన ఆ చోటులో అతనికి బయలుపరిచి
ఈ అనుభవం తర్వాత అతని జీవితంలో అతను ఇంతవరకు ఊహించిన ఒక గొప్ప అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు ఏలియాకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. అదేంటో తెలుసా? మరణాపేక్ష కలిగిన వాడే యెజెబెలు చంపేసిద్దామని ఒక భయంతో అరణ్యంలో బదరి వృక్షం కింద భయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే ఈ వ్యక్తి హోరేబుకు వచ్చాడో, దేవుని పర్వతాన్ని ఎక్కాడో, అప్పటికే అతను ఎక్కిన పర్వతం ఒకటి ఉంది, కర్మేలు పర్వతం. కర్మేలు అనుభవం అతని జీవితంలో ఉంది. కానీ అతను ఎక్కాల్సిన పర్వతం అనుభవం ఇంకోటి ఉంది, అదే హోరేబు. ఆ శిఖరపు అనుభవానికి ఎప్పుడైతే ఈ ప్రవక్త వచ్చాడో, అతడు ఆ తర్వాత చనిపోలేదు. అగ్ని రథాలు వచ్చి అతన్ని, ఈ అనుభవం తర్వాతే ఆ సంగతులు జరిగిన అతని జీవితంలో నా మాట అర్థమవుతుందా? ఆశీర్వదించబడుటకు నీలో ఉండాల్సిన అనుభవం, నువ్వు ఉండాల్సిన స్థలము. మూడోది ఏంటంట? హోరేబు. అంటే దాని అర్థం ఏంటి అంటే కనుక దేవుని పర్వతము. శిఖరపు అనుభవానికి నువ్వు రావాలి, దేవుని మందిరంలో నువ్వు ఉండాలి, దేవుని సహవాసం నువ్వు చెయ్యాలి. మూడవది శిఖరపు అనుభవానికి నువ్వు రావాలి. కొన్ని మాటలు మనం చూస్తే కనుక సంఖ్యాకాండం 32వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 4-5 వచనాలు. ఇశ్రాయేలీల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము, మందలకు తగిన ప్రదేశము, నీ సేవకులమైన మాకు మందలు కలవు. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా. రూబేనీయులు, గాదీయులు వచ్చి మాట్లాడుతున్న ఒక మాట ఏందయ్యా అంటే గనక, నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల మమ్మల్ని ఏం చేయొద్దు, యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశాన్ని స్వాస్థ్యముగా ఇవ్వయ్యా అని మాట్లాడుతున్నారు. ఎందుకయ్యా అంటే గనక మందలకు తగిన ప్రదేశం అంటది. ఎందుకైనా వారు ఐగుప్తుని దాటింది? ఎందుకైనా వారు ఎర్ర సముద్రాన్ని దాటింది? ఎందుకైనా వారు అరణ్యాన్ని దాటింది? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారికి తోడుగా ఉండి మన్నాను గురిపించి, పూరలను గురిపించి, బండ నుంచి నీళ్ళు ఇచ్చి, ప్రతి అపాయం నుండి తప్పించి, ఏది తక్కువ కాకుండా వారి ప్రతి అవసరతను తీర్చి దేవుడు వారిని చేర్చింది. ఇక్కడ వారి మందకు మేత దొరుకుతుంది కాబట్టి అక్కడ ఆగిపోవాలనా? యోర్దాను దాటరంట, ఎరుకో దాటరంట, వాగ్దాన భూముల వారికి స్వాస్థ్యం వద్దంట. అయ్యా మేము మందలు కలిగిన వాళ్ళం కాబట్టి మా మందలకు, మా పశువులకు మేత ఎక్కడ దొరుకుతుంది కాబట్టి మేము వాగ్దాన భూములకి రామని మాట్లాడుతున్నారు. కొంతమంది కూడా ఇలాగే ఉన్నారు. కొన్ని అనుభవాల్లో వారి జీవితంలో ఉన్నాయి కానీ ఇంకా ముందుకు వాళ్ళు రావట్లా, ఇంకా లోతులోనికి వారు రావట్లా. ఆ మాట మీకు అర్థమవుతుందా? చాలు, ఇంకా ఈ శరీరానికి కానీ లేదా మా జీవితానికి, మా కుటుంబానికి కానీ అవి సరిపోతాయి. ఇక మేమేం చేయము, యోర్దాను దాటం. ఇంక మేమేం చేయం, ఎరుకో దాటం. ఇంక మేమేం చేయం, వాగ్దాన భూమిలోనికి. చాలా మందికి పరలోక రాజ్యం అవసరం. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలు చాలు, శరీరానికి సంబంధించిన అవసరం తీర్చబడితే చాలు. ఇంక చాలయ్యా, ఇప్పటికే దూరం వచ్చాం కాబట్టి చాలు. ఇక్కడ మా మందలకి ఏం దొరుకుతుంది, మేత దొరుకుతుంది కాబట్టి మేము లోపలికి రాం, ఇంకా మేము ముందుకు రాం, ఇంకా దేవుని ఎక్కువగా తెలుసుకో, దేవుని కోసం గొప్ప కార్యాలు చెయ్యం. ఏం చేస్తాం, ఇక్కడే ఆగిపోతామని చాలా మంది మాట్లాడుతున్నారట. గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో జరగాలంటే చాలా రోజుల ముందు మనం విన్న వర్తమానం, గొప్ప అద్భుతం, గొప్ప ఆశీర్వాదం, గొప్ప స్వస్థత, గొప్ప సమృద్ధి, గొప్ప ఘనత ఎక్కడ? లోతుల్లోనే. మీదకు ఎదిగి ఫలించాలంటే కిందకు వేరు తన్నాలి, లోతుగా రావాలి. ఎప్పుడయ్యా ఈ ప్రవక్త అతని జీవితంలోనే ఊహించిన ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడంటే గనక ఈ అనుభవం తర్వాత, హోరేబు అనుభవము తర్వాత, హోరేబు అనే స్థలమునకు అతడు వచ్చిన తరువాత 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు చదువుతున్నాను చూడండి. దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అక్కడ రాయబడిన కొన్ని మాటలు, మాకీరును బర్జిలయు. 28 అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలి కొని దప్పికొని ఉందులని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలపిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులు భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి. అంతవరకు అలిసిపోయి ఉన్నారు, అంతవరకు ఆకలితో ఉన్నారు, అంతవరకు దప్పికొని ఉన్నారు, అవసరతలో ఉన్నారు. కానీ వారికి ఏమీ దొరకని అరణ్యపు అనుభవంలో వారు ఉంటే దావీదు ఎక్కడికి వచ్చాడంట? మహానయముకి వచ్చాడు.
ఈ మహానయము అన్న పేరు ఎవరు పెట్టారంటే గనక ఆది కాండము 32వ అధ్యాయం 1-2 వచనాల్లో యాకోబే ఆ పేరు పెట్టాడు. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయం అని. ఎక్కడైతే దేవుని సేన ఉందో ఆ చోటికి దావీదు వచ్చాడంట. అంతవరకు ఆకల్లో ఉన్నాడు, అంతవరకు దప్పికతో ఉన్నాడు, అంతవరకు అవసరతలో ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందంట, అక్కడ రాయబడిన ఆ పేర్లను చూసారా, ఆ గొప్ప సమృద్ధి లేదా ఆ గొప్ప ఆశీర్వాదం అతని జీవితంలో మహానయము అని చెప్పబడిన ఒక ప్రదేశంలోనికి ప్రాంతంలోనికి దావీదు వచ్చినప్పుడు అతనికి అనుగ్రహించబడింది దేవుని సేన. ప్రార్థన చేసే ప్రతిసారి నేను మాట్లాడే ఒక మాట ఏంటంటే గనక, అయ్యా విశ్వాసుల స్థాయి నుంచి శిష్యుల స్థాయికి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల స్థాయికి మమ్మల్ని ఎక్కించు, ఎదిగించు. మంచిదే. అన్యుల స్థితిలో నుంచి, అవిశ్వాసుల స్థితిలో నుంచి నువ్వేం చేసావు, విశ్వాసి అని చెప్పబడిన ఒక స్థితిలోనికి వచ్చావు. దేవుని తెలుసుకున్నావు. ఏం చేయాలి, లోతుకు రావాలి. గుర్రపుల అనుభవం నుంచి గుర్రపుల అనుభవం దాకా ఎదగాలి. లోతులోనికి వచ్చి శిష్యుని స్థాయికి, శిఖరపు అనుభవానికి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులని పిలువబడగలిగిన ఆ చోటికి ఆధ్యాత్మికతలో నువ్వేం చేయాలి, రావాలి. అనుభవం నీలో రావాలి. అప్పుడే గొప్ప ఆశీర్వాదాలు ఈ జీవితంలో నీకు అనుగ్రహించబడతాయి. మొదటిది, ఆశీర్వదించబడుటకు నువ్వు ఉండాల్సిన స్థలము, నీలో ఉండాల్సిన అనుభవము బేతేలు దేవుని మందిరము. రెండవది హెబ్రోను దేవుని సహవాసము. మూడవది హోరేబు దేవుని పర్వతము. అంటే శిఖరపు అనుభవాన్ని, పై అంతస్తును, లోతుల్ని సూచించేదిగా ఉంది. అక్కడికి రావాలి. ఎక్కడ మొదలు పెట్టావు అక్కడే ఉంటే నీకు ఆశీర్వాదాలు రావు. నువ్వు అక్కడికి వస్తే దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నా మాటలు ముగిస్తున్నాను. ఆఖరిదిగా 4వదిగా రూతు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట, ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చిన మాట రాయబడి ఉంది. బీదలు, బీదరాలు, విధవరాలు అయినా ఈ రూతు ఎంతగా దీవించబడిందో, ఎంతగా ఆశీర్వదించబడిందో మనకు తెలుసు. బహు ఆస్తి కలిగిన వాడు మిగిలిన ఆస్తిపరుడైన బోయాజుకు భార్య అయింది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి వంశవరుల చోటును దక్కించుకోగలిగింది. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని రూతు ఏ అనుభవం తర్వాత, లేదా ఏ స్థలానికి వచ్చిన తరువాత, ఏ చోటులో ఉన్న తర్వాత అనుభవించింది, పొందుకుంది అంటే బోయాజు పొలము. చెప్పాలి ఏంటిది, బోయాజు పొలము. బోయాజు మన ప్రభువైన యేసుకు సాదృశ్యంగా కనిపిస్తుంటే, మొదటిది దేవుని మందిరం, రెండవది దేవుని సహవాసం, మూడవది దేవుని పర్వతం, నాలుగవది దేవుని పొలము. దేవుని పొలం అనబడుతున్న సంఘములో నువ్వు పరిగిన ఏరుకోవాలి, తిని తృప్తి పొందాలి. ఇంకా బయటికి వెళ్ళి ఏం చేయాలి, మిగిలిన దానిని అనేకులకు పెట్టి వారి ఆకలిని తీర్చగలిగిన ఒక అనుభవం నీలో ఉండాలి. రూతుకుందంట. రూతు పొలంలోనికి వెళ్ళింది, రూతు పరిగిన ఏరుకుంది. ఆమె చేసిన మాట ఏంటి, ఆమె ఏరుకున్న వాటిని చూచును, ఆమె తిని తృప్తి పొందిన తర్వాత మిగిల్చిన దానిని అతకిచ్చిందంట. తింది, తృప్తి పొందింది, బయటికి వెళ్ళి అత్త కూడా ఇచ్చింది. ఇక్కడ తింటున్నావు, తృప్తి పొందుతున్నావు, బయటికి వెళ్ళి ఏం చేయాలి, అదే సువార్తను, అదే దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఆ అనుభవం నీలో ఉంటే, ఆ చోట నువ్వు ఆధ్యాత్మికతలోనికి రాగలిగితే దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.